డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వల్లే చాలామంది విద్యార్థులు నిన్న జేఈఈ ఎగ్జామ్ రాయలేకపోయారంటూ ఆరోపణలు వచ్చాయి. విశాఖ పెందుర్తిలో అయితే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అసలేంటి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? దీనిపై సమగ్ర విచారణ కూడా ఆదేశించారు పవన్ కళ్యాణ్. దీనిపైన విచారించి నివేదిక ఇవ్వాలంటూ కూడా, నా కాన్వాయ్ వల్లనే విద్యార్థులు ఎగ్జామ్ రాయలేకపోయారంటూ కూడా ఆయన విచారణకు ఆదేశించినట్టు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఆ వార్తల్లో నిజమెంత? ఇప్పుడు ఒకటి జేఈఈ మెయిన్ ఎగ్జాము జరుగుతూ ఉంది అనుకున్నప్పుడు సహజంగా ఆ ఎగ్జాము షెడ్యూల్ విడుదలైన రోజే వారికి హాల్ టికెట్ వారికి అందిన రోజే ఎగ్జామ్ టైమింగు, ఆ టైంకి ఎంత ముందు ఎగ్జామినేషన్ సెంటర్లో ఈ పిల్లలు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మెన్షన్ అయ్యి ఉంటాయి. ఎగ్జామ్కి హాజరు అయ్యే బాధ్యత పిల్లలది, హాజరు చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. సహజంగా ఇవాళ ఏదో రాజకీయ విశ్లేషకుడు ఆ రూపంగా దీన్ని అనలైజ్ చేయకుండా, బీయింగ్ ఏ పేరెంట్, నేను నా పిల్లల్ని చాలా సందర్భాల్లో ఎగ్జామ్స్కి తీసుకెళ్ళున్నా. వాళ్ళ 10th క్లాస్ ఎగ్జామ్ దగ్గర నుంచి ప్రతి ఎగ్జామ్కి నేనే వెంట పెట్టుకొని వెళ్ళేవాడిని. సహజంగా మనం ఏం చేస్తాం, 9 o'clockకి ఎగ్జామ్ బిగిన్ అవుద్ది అని అంటే అట్లీస్ట్ ఒక ½ an hour ముందు అక్కడికి రీచ్ అవ్వటానికి మనం షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. మన ఇంటి నుంచి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ ఎంత దూరం ఉంది, ఆ టైంలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, అనుకోని ట్రాఫిక్ అవాంతరాలు ఏదైనా ఎదురైతే, ఇప్పుడు సిటీలో ట్రాఫిక్ జామ్స్ ఎప్పుడు ఎటు నుంచి ఉంటాయో మనకు తెలియదు. ఒక ఆటో ఏదైనా బ్రేక్ డౌన్ అయినా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. అటువంటి టైంలో ఇంకొక అరగంట ముందుగానే మనం రీచ్ అవడానికి మనం షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసుకొని తేలాల్సిన బాధ్యత మనది. అటువంటప్పుడు జేఈఈ మెయిన్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నప్పుడు 8:30కి ఎగ్జామ్ బిగిన్ అవుతుంది. 7 o'clock కల్లా పిల్లల్ని రిపోర్ట్ చేయమని చెప్పని ప్రతి పేరెంట్కి, ప్రతి పిల్లవాడికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 7 o'clockకి కాదు, 7:30, 7:45 అనుకుందాం. 7:45కి పిల్లల్ని రిపోర్ట్ చేయమన్నప్పుడు అట్లీస్ట్ 7:15కి అయినా సరే అక్కడికి రీచ్ అవ్వాలని చెప్పని ఏ పిల్లవాడైనా ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ రోల్ నెంబర్ ఏ రూమ్లో అలాట్ అయ్యింది, ముందు ఉరుగుల పరుగుల మీద హడావిడిగా వచ్చేసి ఆ యాంగ్జైటీ తోటి ఎగ్జామ్కి అప్పీర్ అవటం శ్రేయస్కరం కాదు. కాబట్టి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తల్లిదండ్రులు ఆ జాగ్రత్తలు తీసుకుంటారు. మొట్టమొదటి పిల్లల్ని బ్లేమ్ చేయడానికి వీలేదు. ఇక్కడ పిల్లలు 10 నిమిషాల ముందు చేరగలిగినా చేరలేకపోయినా దాని బాధ్యత తల్లిదండ్రులది. అటువంటప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఆ రూట్లో ఉంది, ఆ రూట్లో ఉన్నప్పుడు అంటే అక్కడ సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్న ఏ పోలీస్ అధికారినైనా సరే పిల్లలు తల్లిదండ్రులు అప్రోచ్ అయ్యి ఆ రూట్లో వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ ఉంది అని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే, మీరు ఎగ్జామ్ లేదు, సమస్య లేదు, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఇటువైపు వెళ్తుంది కాబట్టి ట్రాఫిక్ మీకు రిలాక్సేషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పని ఏ పోలీస్ అధికారిని చెప్పాడా? అసలు పోలీసులు వీళ్ళు అప్రోచ్ అయ్యారా? అసలు ఆ రూట్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది అనే సమాచారం వాళ్ళకి మీరు తెలియజేశారా? తెలియచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఏ పోలీస్ అధికారైనా, కానిస్టేబుల్ నుంచి హోంగార్డు స్థాయి నుంచి అక్కడ ఉండే కమిషనర్ వరకు ఏ స్థాయి అధికారి కూడా పిల్లలు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటే, వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కొని ఉంటే, ఆ ఇరుక్కోవటం కూడా డిప్యూటీ సీఎం కాన్వాయ్ కోసం వీళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేసిన సందర్భంగా అక్కడ పిల్లలు ఇన్కన్వీనియన్స్ ఎదుర్కొంటూ ఉంటే ఆ పిల్లలకి సహకరించని ఒక్క పోలీసు కూడా ఉండడు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజంగానే వీళ్ళ ట్రాఫిక్లో ఇరుక్కొని ఉండుంటే ఖచ్చితంగా పోలీసులే సహకరిస్తారు. అవసరమైతే వాళ్ళ వెహికల్స్ ఎంగేజ్ చేసి దాంట్లో తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ కారణంగా వీళ్ళకేదో ఈ ఆటంకం ఎదురైంది, ఎగ్జామ్ సెంటర్కి అప్పీర్ అవ్వలేకపోయారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ ఆ రూట్లో ఉంది, ఆ ఎగ్జామ్ సెంటర్కి 100 మంది పిల్లలు రీచ్ అయ్యారుగా, ఎగ్జామ్ రాయగలిగారుగా. వాళ్ళకి ఎదురుగానే ప్రతిబంధకం ఈ 30 మందికి ఎందుకు ఎదురైంది అంటే వీళ్ళు ఏదన్నా డెడ్ అండ్ గల్లీలు ఇరుక్కుపోయారా?
ఈవెన్ దో డెడ్ అండ్ గల్లీలు ఇరుక్కొని ఉన్నా సరే అక్కడ ఆ భద్రతా వ్యవహారాలు చూస్తున్న ఏ కన్సర్న్ అధికారి అయినా సరే 100% రెస్పాండ్ అవుతారు. కాబట్టి ఇది ఒక ఆర్కెస్ట్రేటెడ్ పిల్లల ఎగ్జామ్ని కారణంగా చూపించి పవన్ కళ్యాణ్ గారి మీద నింద మోపటానికి ఒక బ్లేమ్ గేమ్ బిగిన్ చేశారు. ఎందుకంటే ఇవాళ ఎగ్జామ్స్ ఇవాళ కొత్తగా చూడాలా, పిల్లలు అప్పిరవటం కొత్తగానే చూడాలా, నాయకుల మూమెంట్ కొత్తగా చూడాలా. ఇప్పుడు మనం బంజారాహిల్స్లో జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఉంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్లో పెద్దమ్మ గుడి దగ్గరలో ఆయన ఇల్లు ఉంటుంది. రోడ్ నెంబర్ 45లో లేదంటే అటు చెక్ పోస్ట్ వైపు ఒక్కోసారి ఆయన కాన్వాయ్ వెళ్తున్న సందర్భంలో ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. హార్డ్లీ 10 నిమిషాలు, అంతకన్నా ఎక్కువగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ చేయంగా నేను చూడాల. ప్రతిరోజు ఆ రూట్లోనే తిరుగుతుంటాం కదా, ఎదురవుతుంది ఒక్కోసారి హార్డ్లీ 10 నిమిషాలు. అది కూడా హైటెక్ సిటీకి వెళ్ళే దారి కాబట్టి కొంత ట్రాఫిక్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది, అందులో మనం ఇరుక్కుంటుంటాం. దాని నుంచి క్లియర్ అవడానికి కూడా ఇంకొక 10 నిమిషాల కన్నా అదనంగా టైం పట్టదు. అటువంటిది ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాల్సిన పిల్లలు 7 కాదు 8:30కి ఎగ్జామ్ అంటే 8కే రిపోర్ట్ అవ్వాలి. 7:30 కల్లా చేర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కదా. మనం ఎగ్జామ్సే చూడనట్టుగా, అసలు పిల్లలు ఎప్పుడు ఎగ్జామ్ సెంటర్స్కి అపీర్ అవ్వనట్టుగా ఈ మధ్య టీవీల్లో కూడా ఒక్కోసారి వార్తలు చూస్తూ ఉంటాం. ఒక్కో ఎగ్జామ్ సెంటర్లో 1 మినిట్ లేట్ అయినా సరే ఎగ్జామ్ సెంటర్కి అలో చెయ్యము అని చెప్పనేది ఆ రూల్స్ ముందే ఫ్రేమ్ అయి ఉంటాయి. గేట్లు క్లోజ్ అయినాక అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఎవరు తప్పది? ఎగ్జామ్ నిర్వాహకులు తప్ప, టైంకి రీచ్ అవ్వని పిల్లలు తప్ప. అక్కడికి వచ్చి అక్కడ మీడియా ప్రతినిధుల ముందు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. టైంకి రీచ్ అయ్యి వందలాది మంది పిల్లల ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తూ ఉన్నారుగా. వాళ్ళందరూ రాయగలుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళందరూ టైంకి రీచ్ అవుతూ ఉన్నప్పుడు, కొద్ది మంది పిడికెడు మంది మాత్రమే సెలెక్టివ్గా టైంకి రీచ్ అవ్వలేకపోతున్నారు అని అంటే అది వాళ్ళ సమస్య. దాన్ని పాలకులకి పులిమి, దానివల్ల పాలకుడు కాన్వాయ్ వల్ల మేము ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వలేకపోయాము అని చెప్పని ఆ బ్లేమ్ గేమ్ మోపటంలోనే దురుద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా పిల్లల్ని ముందు పెట్టి దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మలిచి పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ జేఈ మెయిన్ ఎగ్జామ్ జరుగుతున్నది కన్సర్న్ అధికారులకు తెలుసున్నప్పుడు ఎంతమంది పిల్లలు ఆ రూట్లో వెళ్ళాలి అనుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లలకి కానీ ఆ పిల్లలను తీసుకొని వెళ్ళే తల్లిదండ్రులకు కానీ కాన్వాయ్ కారణంగా చూపించి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు ప్రతిబంధకాలు కల్పించరు. ఎందుకంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులే, ఆ అధికారులకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఎగ్జామ్కి అపీర్ అవుతూ ఉంటారు. ఆ ఎగ్జామ్స్ పిల్లల కెరీర్ ఇంపార్టెన్స్ తెలియని గొడ్డుమోత వాళ్ళు ఎవరూ లేరు. ఖచ్చితంగా పిల్లలకి ఎగ్జామ్కి అపీర్ అవడానికి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెళ్ళటానికి ఏ విధమైన సంబంధం లేదు. ఇది ఆల్రెడీ ఏసీపీ గారు ఇచ్చిన వివరణతో నిర్ధారణ అయింది. అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరిని బ్లేమ్ చేయడానికి ప్రతి సందర్భాన్ని ప్రతి అంశాన్ని ఎమోషనల్గా, మొన్నటి వరకు ఏమన్నారు, ఫాస్టర్ ప్రవీణ్ మరణాన్ని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడటాన్ని సాగ్గా చూపించి ఆయనకి బులిమే ప్రయత్నం చేశారు. హత్యలు చేయించే సంస్కృతి పవన్ కళ్యాణ్ గారిది కాదు. ఆయన సమాజానికి ఏదో చెయ్యాలనే తాపత్రయంతో తన కెరీర్ని కూడా పక్కకు పెట్టి తన సొంత రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బులతోటి రాజకీయాన్ని పార్టీని నడిపించుకుంటూ వచ్చారు. అటువంటి వ్యక్తి వాళ్ళ అంటే ఒక సినిమా నటుడు ఇవాళ మమ్మల్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించడం ఏంటి, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని చెప్పని మేము శపథాలు చేస్తే ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కూర్చొని ఉన్నాడు. ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన 21 మంది శాసనసభ్యులు నెగ్గున్నారు, 100% స్ట్రైక్ రేటు సాధించున్నాడు అనే దాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఏదో ఒక రకంగా ఆయన వ్యక్తిత్వ హనాన్ని పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఈ ఎగ్జాము పిల్లలు అపీర్ అవ్వలేకపోవడానికి
పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్కి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం ఉండడానికి ఆస్కారమే లేదనేది నేను నిర్ద్వందంగా చెప్పగలుగుతాను. ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటారు, పర్యటనలు ఆయన అనౌన్స్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ భక్తులకు కానివ్వండి, నేను భద్రాచలం ఇది ఎపిసోడ్లో కూడా మనం చూసాం, వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదని నేను క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు కూడా ప్రకటించారు. చాలా సందర్భాల్లో ఆయన చాలాసార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు, అనౌన్స్ చేస్తూ ఉంటారు, రద్దు చేస్తూ ఉంటారు అనేసి. ఇప్పుడు బేసికల్గా ఉప ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగుతూ ఉన్నప్పుడు భద్రతాపరమైన ప్రమాణాలు పాటిస్తారు. ఆ పాటించే సందర్భంలో ఒక అంబులెన్స్ వస్తేనో, ఇంకేదైనా ఒక పేషెంట్ని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయితేనో, ఇటువంటి ఎగ్జామ్స్కో పిల్లలు అపీర్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటే అక్కడ కనుక ఏ పోలీస్ అధికారినైనా సరే వీళ్ళు అప్రోచ్ అయ్యి మేము ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంది, మాకు మీరు సహకరించండి అని అంటే ఏ పోలీస్ అధికారి అయినా సరే వాళ్ళని నిరాకరించి ఉన్నట్టయితే స్పెసిఫిక్ ఎవిడెన్స్ తోటి ఆ అధికారి నేమ్ ప్లేట్ ఉంటుంది, సో అండ్ సో అధికారిని మేము అప్రోచ్ అయ్యామని చెప్పని డిస్క్లోజ్ చేయమనండి. ఒక కానిస్టేబుల్ని అక్కడ రోడ్డు మీద అప్రోచ్ అయినా సరే, ఇట్లా ఎగ్జామ్కి అపీర్ అవ్వాలి, ఇదిగో సెంటరు ఈ రోడ్లోనే వెళ్ళాలి, వేరే మార్గాంతరం లేదు, ఇటు తప్ప ఇంకో దారికి ఆస్కారం లేదు, మేము వెళ్ళి తీరాలి అని అంటే అడ్డుకున్న ఒక్క కానిస్టేబుల్ కానీ, ఒక హోంగార్డ్ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఏ స్థాయి అధికారినైనా సరే అవి స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ మెన్షన్ చేయరు. వేక్ ఒక ఎలిగేషన్ చేసేయి, ఆ ఎలిగేషన్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయి. బట్టగాల్చి మీదేస్తే తుడుచుకొని సంజాయిషి ఇచ్చుకోవాల్సిన బాధ్యత పాలకులది. కాబట్టి పాలకులుగా ఉన్న వాళ్ళకి కొంత సెన్సిటివిటీ ఉంటుంది. కాబట్టి ఆ బట్టగాల్చి మీద వేసే ప్రక్రియలో భాగంగానే దీన్ని పరిగణించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ కారణంగా ఈ పిల్లలు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వలేకపోయారు అనేది నిర్ద్వందంగా నేనైతే తిరస్కరిస్తూ ఉన్నా. వాళ్ళు వేరే కారణాలు కావచ్చు, సమయానికి రీచ్ చెయ్యలేని వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో బ్లేమ్ చేయను నేను. ఎందుకంటే వాళ్ళు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉండి వీలైనంత త్వరగా రీచ్ అవ్వాలనే యాంగ్జైటీతో వాళ్ళు ఉంటారు. ప్రాపర్గా అసెస్ చేయలేక ఎంత టైంలో రీచ్ అవ్వాలనేది చాలా సందర్భాల్లో చూశాను నేను. మా చిన్నబ్బాయి క్లాట్ రాసిన సందర్భంలో కూడా క్లాట్ ఎగ్జామ్ ఇంపార్టెన్స్ తెలుసుండి టైంకి రీచ్ అవ్వక హాల్ బయట మిగిలిపోయిన తల్లిదండ్రుల పిల్లలను చూసాం. మా పెద్దబ్బాయి క్యాట్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా ఎగ్జామ్స్ చూసాను నేను. సింబాసిస్ ఎగ్జామ్ చూస్తున్నాను, క్యాట్ చూస్తున్నాను, XLRI ఎగ్జామ్ చూస్తున్నాను, ఎన్మాట్ ఎగ్జామ్ చూస్తున్నా. ప్రతి సందర్భంలో కూడా టైంకి రీచ్ అవ్వలేక బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకి, 10th ఇంటర్మీడియట్, ఇటువంటి ఎగ్జామ్స్లో అవి ఇక్కడ మన లోకల్ స్థాయిలో జరిగేవి కాబట్టి మన ఇన్విజిలేటర్లు 1 నిమిషం 1/2 నిమిషం వరకు కొంత ఎక్స్క్యూజ్ చేస్తారు 10th క్లాస్ ఎగ్జాము, ఇంటర్మీడియట్ ఎగ్జాము, డిగ్రీ ఎగ్జామ్స్ వరకు. కానీ ఇటువంటివి జాతీయ స్థాయిలో జరిగే ఎగ్జామ్స్ విషయంలో 100కి 100 చాలా కఠినంగానే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, దాన్ని ఫాలో అయి తీరుతారు. దానికి కట్టుబడి అటెండ్ అయి తీరాల్సిన బాధ్యత మనది. మన కోసం ఎగ్జామ్ ఆపరు. ఎగ్జామ్ ఏ టైంకి జరుగుతుందో ఆ టైంకి రీచ్ అవ్వాల్సిన బాధ్యత, రీచ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. దానికి నాయకులను ఇంకొకరిని బ్లేమ్ చేసి ఇవాళ దాన్ని ఎక్స్క్యూజ్గా చూపిస్తే మరి విశాఖపట్నంలో ఈ 30 మంది పిల్లలే ఉన్నారా? కొన్ని వేల మంది పిల్లలు ఎగ్జామ్ సెంటర్స్కి రీచ్ అయ్యారుగా, ఎగ్జామ్ రాస్తున్నారుగా. వాళ్ళందరూ ఎలా చేరుకోగలిగారు? అంటే ఆ కాన్వాయ్ వల్ల ఈ 30 మందికే ప్రతిబంధకం ఎదురైందా? 100కి 100 ఇది మడ్ స్లెడ్జింగ్ తప్పితే రెండోది కాదని చెప్పని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.